ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. సో మీరు అంటే ఇండస్ట్రీకి రాకముందు నార్మల్ జాబ్స్ చేసినప్పుడు ఫస్ట్ పే చెక్ ఎంత తీసుకున్నారు శాలరీ? ఇండస్ట్రీకి రాకముందు తర్వాత ఇండస్ట్రీ వచ్చాక యూట్యూబ్లో ఫస్ట్ పే చెక్ ఎంత తీసుకున్నారు? రెమ్యూనరేషన్ రెండు వరస్ట్ అండి బాబు. చెప్పండి పర్లేదు. బాస్యం స్కూల్ కేర్ టేకర్ అండి నాకు తెలిసి ఫస్ట్ పని అదే అనుకుంటా. అంతకుముందు కార్పెంటర్ పని చేసాను అండి. 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజుకి 50 రూపాయలు కూడా. రోజుకి 50 అండి. కార్పెంటర్ పని అంటే మనకేం రాదండి, దొక్కల మేడమే. డిపో ఉండేది, ఇక్కడ నుంచి అక్కడ మోసేసి. ఏ ఏజ్లో ఆ పని చేశారు? ఇంటర్మీడియట్ టైంలోనండి. ఏ ఏజ్ నుంచి మీరు పనికి వెళ్ళడం? 10th అయిపోయిన తర్వాత నుంచి అండి. 10th అయిపోయింది. ఎందుకు ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అమ్మకి అనా? అదేం లేదండి, మనేసాల కోసం. అమ్మకి ఏమి మనం సంపాదించి కోటలు కడతాం. ఇప్పుడు మన రూమ్ రెంట్ అమ్మ 500 పంపించింది అనుకోండి, మనం 1000 రూపాయల రూమ్లో ఉండేవాళ్ళం. సాయంత్రం అయాషీలు ఎక్కువ అంటే 10th ఇంటర్కి ఏముందిలేండి. ఆ 10th ఇంటర్కి ఉండేది కాదు, ఇంటర్ పోయింది మన మధ్యలో. దాని తర్వాత వైజాగ్ వచ్చేయడం, మళ్ళీ ఇంటర్ కట్టడం, ఐటీ చేయడం, డిగ్రీ జాయిన్ అవ్వడము, ఇటు మల్టీమీడియా చేయడం, ఇలా డిఫరెంట్ చేసేవాడిని. అలాగా ఫస్ట్ 50 రూపాయలు. 50 రూపాయలు. తర్వాత భాష్యంలో అయితే 500 ఇచ్చేవారండి కేర్ టేకర్కి. ఓకే. యూట్యూబ్లో జాయిన్ అయ్యాక రైటర్గా ఫస్ట్ పే చెక్ ఎంత తీసుకున్నారు? అది ఇంకా వర్షం, అదే 500. అంటే భాష్యం చాలా గ్రేట్. ఎందుకు అంటే 500 నాకు చాలా ఎక్కువ అప్పుడు ఆ టైంలో. నేను యూట్యూబ్ చేసే టైంకి నాకు అప్పుడు నెలకు 3 లక్షలు వచ్చేవి. ఓకే. సో అది వదిలేసి ఫస్ట్ 500 రూపాయలు నేను పని చేశాను. అబ్బా 500 అనిపించింది. సో అనిపించింది ఎప్పుడైనా యూట్యూబ్ వదిలేయాలి అని చెప్పి? సినిమాల్లోకి వెళ్తే కంప్లీట్గా యూట్యూబ్ వదిలేయాలి అని అనిపించింది చాలా. ఎందుకు, రీజన్ ఏంటి? అంటే యూట్యూబ్ ఫస్ట్ దేనికి అంటే, నేను దీని మీద సంపాదిద్దామని బతకదామని రాలేదండి. మనం రైటర్గా పనిచేసినప్పుడు మనకు అవకాశాలు, అందరు ప్రొడక్షన్ హౌస్లో మ్యాక్సిమం తెలుసు నాకు, మనకు అంత అవకాశాలు రాలేదండి. మనం రాసే వాళ్ళని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళండి ఆ క్యారెక్టర్స్. అట్లా కాదు, మనం దేన్ని ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈటీవీ ప్లస్లో నూరు భాష గారు పిలిచి, మన రైటింగ్ అని చాలా ఇష్టం ఆయనకి. కొంచెం నా రెగ్యులర్ నచ్చదు కానీ ఆయనకి కొంచెం లేట్గా వేస్తాను, కానీ ఆయనకి చాలా ఇష్టం. ఒక పాయింట్ చెప్తే చాలా స్పీడ్గా రాయేస్తాడు అని చాలా ఇష్టం. ఆయన ఎంత ఇష్టపడేవాడు అంటే, శ్రీకాకుళం ఇంకో టైంలో ఫ్లడ్స్ వస్తే ఆయన 30,000 రూపాయలు సాయం చేశారు. రగ్గులన్నీ కొనుక్కొని నాకు ఇచ్చారు. నేనే తీసుకెళ్ళి ఫ్లడ్స్ టైంలోన ఇప్పుడు గొడుగులు, రగ్గులు, దుప్పట్లు, ఫుడ్ ఏవో చాలా కొనుక్కొని ఇచ్చాను. సో అంత ఎంకరేజ్ చేసేవాడండి ఆయన. ఆ తర్వాత అంత సపోర్ట్ చేసిన నూరు భాష గారు ఫస్ట్ యాక్టింగ్ అవకాశం ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అది మధ్యలో బ్రేక్ అయింది. బయటకు వచ్చేసానండి. బతకడం కోసం స్టార్ట్ చేసింది యూట్యూబ్ స్టార్టింగ్లో. అంటే ఎలాగైనా ఇంటర్నెట్ కట్టాలి అని. అప్పుడు నాకు చాలా డబ్బులు వచ్చేవి. రోజుకి 14,000, 10,000 అలా వచ్చేవి. ఏది ఇంట్లో కూర్చొని రాసుకుంటే. సడన్గా రోజుకి 500, 200 రావడం మొదలుపెట్టింది. అదే మీరు చెప్పా యూట్యూబ్ అనేసి. అరే యూట్యూబ్ మీద మనం బతకలేము, వదిలేద్దామని అది కూడా వదిలేసాను. మళ్ళీ వేరే సిరీస్ చేయడంతో నేను ఆ రెండోసారి చేయాలనుకుంది కోపంతో చేశాను. ఇంకెవడ మనకు అవకాశాలు ఇవ్వడం ఏంటి, మనం ప్రూవ్ చేసుకోవాలని కోపంతో చేసిన యూట్యూబ్ తప్ప సంపాదించేయాలి దాని మీద ఎందుకు. మనం సినిమాలోకి వెళ్ళడానికి ప్రతిసారి ఆడిషన్ ఇచ్చే బదులు, అరే వీడంటూ ఒకడు ఉన్నాడు, వీడిని మనం కాంటాక్ట్ అవుదామని అట్నుంచి కాల్ అలా వస్తుంది. ఎట్నుంచి వెళ్ళి నేను రైట్ ప్రొఫైల్ లెఫ్ట్ ప్రొఫైల్ అంటే అలా కాకుండా నాకే కాల్ రావాలంటే నేనేం చేయాలి. సో ఫస్ట్ యాక్టింగ్ అవకాశం వచ్చింది అన్నారు కదా, అదేమైనా గుర్తుందా? ఎక్కడ వచ్చింది? నూరు భాష గారు ఇచ్చారండి ఈటీవీ ప్లస్లో. ఏంటి షో కానీ ఏదైనా గుర్తు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక చిన్న సీరియల్ అండి. అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ క్యారెక్టర్. సీరియల్, కామెడీ సీరియల్ అది. ప్రాంప్టింగ్ అదే ఉండదు అందులో, విచిత్రంగా ఉంటాను నేను కూడా. అది ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఆయనకి. సరే ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అంటే అలా చూసి నువ్వు చేసి అన్నాడు ఆయన. సార్ అదేంటి సార్ నువ్వు చేసాను, బాగా చేస్తాను, చేశాను అంతే. అట్లా వచ్చిందండి. నేను అప్పుడు ఏదో యాక్టర్ అవుదామని అనుకోను. సరే, ఇప్పుడు స్టార్టింగ్లో బతుకు తెరువు కోసం యూట్యూబ్ చేశారు, డబ్బుల కోసం యూట్యూబ్ చేశారు. ఇప్పుడు సక్సెస్ వచ్చింది కదా, ఈ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు యూట్యూబ్ మానేస్తాను అని. సో ఏంటి అసలు యూట్యూబ్ ఎందుకు టైం కుదరట్లేదండి? ఇప్పుడు మీకు పెళ్లివారం అండి అని ఒక సిరీస్ చేశాను. తర్వాత వింధ్యా విహారీ, వివాహ భోజనం, దిల్ పసంద్, కళ్యాణం కమనీ, హ్యాపీ వెడ్డింగ్, నిన్నలా మొన్నలా లేదురా, ఇవన్నీ నేను చేశాను. అన్న మంచి కథ రాయండి అన్న. యూట్యూబ్ కోసం ఎందుకు కథ రాయాలి ఫస్ట్ నేను? సరే ఇప్పుడు నేను ఏమో గుర్రం ఎవరవచ్చు. యాక్చువల్లీ నేను అన్ని రాసిన బెస్ట్ కథ అదే. సరే చెప్పేలోపే అన్న క్యారెక్టరైజేషన్ బాగాలేదని అన్నారు. ఇంకా ఆపేద్దామని డిసైడ్ అయ్యాను. సో నాకు యూట్యూబ్లో ప్రయోగాలు చేయకూడదు. నువ్వు ఏదైతే స్కిట్లా చేస్తున్నావో ఆ స్కిట్టే చెయ్యి, ప్రయోగాలు వద్దు.
ఇప్పుడు 30/21 అన్న సిరీస్ ఉందండి, హిట్ అయింది. అది అక్కడతో ఆపేశారు కదండి. ఆ పేరు మీకు కనిపించిందా? లేదు. అక్కడతో ఆపేయాలండి అది. ఓకే. నేను మళ్ళీ ఫ్లాప్ వస్తుంది కదా అని మళ్ళీ విరాజధాని తీసుకొచ్చి రెడ్డి గారిని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి వారం అండి అంటే ఇప్పుడు నేనే పడిని వాళ్ళ హీరోయిన్ అయితే నేను తుమ్మిడి గంట కాదు కదా. సో మనం ఓడిపోతున్నాం కాబట్టి ప్రతిసారి వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుందండి. ఈ కామెడీ రన్ అవుతుందేమో, అది నాకే చిన్నతనం కనిపిస్తుంది. రాసింది నేను, తీసింది నేను, వాళ్ళతో ప్రాక్టీస్ చేయించింది నేను, నాకు ఇట్లా కావాలని అడిగింది నేను. బట్ మీ పాత్ర కూడా ఉంది, మిమ్మల్ని కూడా కోర్స్ ఉంది. ఇప్పుడు అసలు పెళ్లివారం అంటే మీరే గుర్తొస్తారు కదా, తర్వాత రెడ్డి గారు, తర్వాత విరాజిత గారు. నేను మళ్ళీ యూట్యూబ్లో ప్రూవ్ అని లేదు, ఆల్రెడీ ఇప్పుడు వ్యూస్ పడిపోతున్నాను, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి దేనికోసం ఇదంతా, ఎందుకు వ్యూస్ వెనక పరిగెడుతున్నాను నేను నా టార్గెట్ ఏంటి, నేను ఏమంటే బిజీ ఇన్ మూవీస్ యాక్చువల్లీ అయింది కదా, బిజీ ఇన్ మూవీస్. సో ఒక మధ్యలో వదిలేద్దాం సిచ్యువేషన్ వచ్చింది, కానీ సర్లే మనకి ఫుడ్కి బెడ్కి ఇదే మనకి ఒక స్టాండర్డ్ ఇన్కమ్ జీతం మీద వస్తుంది కదా, దాని మీద వెళ్ళిపోదామని చెప్పి అందుకే వదలలేని పరిస్థితి. వాళ్ళు శాలరీ పే చేస్తున్నారు, మనం పని చేసుకుంటాం. అంటే ఇందాక మీరు వెబ్ సిరీస్ల పేర్లన్నీ చెప్పారు, అండ్ వెబ్ సిరీస్లు అన్నీ చూస్తే అన్ని పెళ్లి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కదా, ఎందుకు పెళ్లి అంశం ఎందుకు బాగా హిట్ అయిందని అదే జానర్ కంటిన్యూ చేస్తున్నారా? అన్నీ పెళ్లి చుట్టూ కాదండి, ఆల్మోస్ట్ మీరు ఏ సినిమా తీసుకున్నా పెళ్లి చుట్టూ ఉంటుందండి. ఆబ్వియస్లీ ఒక సినిమా పేరు చెప్పండి, పెళ్లి లవ్ లేని ఒక సినిమా పేరు చెప్పండి. ఉంటుంది అనుకోండి. చెప్పనా మీకు, ఖైదీ అనే ఒక సినిమా ఉంటుంది, అందులో కూడా లవ్ ఉంటుంది. సో లవ్ పెళ్లి లేని సినిమా ఉండదండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక హీరోయిన్ ప్రేమించి మొత్తానికి అమ్మాయిని ఒప్పించి ఓయోకి వస్తావా అండి కదా, పెళ్లి చేసుకుందామని అంటాడు. ఫైనల్గా ఏ హీరోయిన్ పెళ్లి ఇదే ఉంటుందండి, ఇంక అంతకుమించి ఏమి ఉండదండి. క్లైమాక్స్ పెళ్ళే ఉంటుంది. కాకపోతే నేను చేసిన పెళ్లి వారం అండిలో పెళ్ళిళ్ళు లేవు, లేచిపోవడాలు ఉన్నాయి. పెళ్ళి ఎక్కడ ఉంది? తర్వాత లాస్ట్లో పెళ్లి రెండో ఎపిసోడ్ 26వ ఎపిసోడ్ కూడా పెళ్లి చేసుకుంటారండి. మీకు అర్థమైందా అండి? మీకు 25 ఎపిసోడ్లు పెళ్లి గురించి కాదు కదా, 25 ఎపిసోడ్లు ఏ అమ్మాయి సెట్ అవ్వదు, ఒక ఫ్రెండ్ ఏదో సెర్చ్ చేద్దాం అనుకుంటుంది, అవ్వదు, ఇది నడుస్తూ ఉంటుంది. మీకు దిల్ పసంద్ అని ఉంటుందండి. ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తిని వదులుకోలేకపోతే వాడు ఇంకా ఇబ్బంది పెడతా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది, వీడు అంత అర్థం చేసుకున్నాడు, వీడికి జాబ్ ఉంది కదా అని అమ్మాయిని చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, వీటి మీద వెళ్తుందండి. అక్కడ పెళ్ళి ఎక్కడ ఉంది, పెళ్లి తర్వాత ఉందండి. అయితే మీరు కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక పాయింట్ మాత్రమే అనుకుంటారా, స్క్రిప్ట్ అంతా రాసుకుంటారా? పాయింట్ ఎవరైనా పాయింట్ అనుకుంటారు, బట్ దాన్ని మళ్ళీ స్క్రిప్ట్ రూపంలో చేసుకుంటారు కదా? లేదండి, మొత్తం చేయమండి. ఎందుకు అంటే అందరూ బిజీ ఆర్టిస్టులు అండి, అందరూ డైలీ 1 CR 2 CR రెమ్యునరేషన్ తీసుకుంటారు. సో మనకేంటంటే అవైలబుల్ ఎడగారని చెప్తున్నా, బట్ ఎవరు దొరకరు మనకి, దే ఆల్ ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. సో అప్పుడు ఏమవుతుంది, నేను బయట వాళ్ళని పెట్టుకునే కన్నా మా ఆఫీస్ వాళ్ళని పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. చెప్తున్నా బయట వాళ్ళ గురించి అండి. వస్తారని సన్నగా మేము ఎక్కడో చూస్తాం వాళ్ళని, ఏంటి మా దాంట్లో చేస్తామంటారు. నెక్స్ట్ డే భయ్యా రాలేం భయ్యా, నాకు ఇలాగ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా సినిమాకి వచ్చింది వెళ్ళిపోతారు. అది చిన్న రోజు ఫ్రెండ్ వాళ్ళు వచ్చిందని అమ్మాయి మరి మచ్చటి రోజు రాదండి, నాకు గంటే అపాయింట్మెంట్ ఇస్తారండి. ఒక అమ్మాయి ఉంటుందండి, చాలామంది అమ్మాయిలు దాంట్లో చేసిన వాళ్ళు, గంటే వస్తాం బ్రో, రేపు ఎగ్జామ్ ఉంది మాకు మధ్యాహ్నం నుంచి, ఈ గంట కొట్టేసుకో బ్రో. గంట ఏం చేస్తారా గంటలో షూటింగ్? ఏదో ఇంకా వచ్చాను కింద పడాలండి. అలా చాలామంది ఉన్నారండి. ఒక 2 hours ఇస్తారండి టైం హీరోయిన్లు కొంతమంది. మళ్ళీ మేము పోస్టర్లు మేము లేవేంటి అని అడుగుతారండి. నువ్వు 2 గంటలు ఇస్తే నా పోస్టర్లో అమ్మాయిలతోనే ప్రాబ్లమ్, అబ్బాయిలతో ఉండదండి. అమ్మాయిలే అంటుంటే అబ్బాయిలు అద్భుతం. నేను రీసెంట్గా సిరీస్ చేసాను, అబ్బాయిలతో ఉండదా? ఎందుకు ఉండదు? అయ్య బాబాయ్, అబ్బాయిలు తిట్టగలం, చెత్తనా కూడా నాటకం, అమ్మాయిలు తిట్టలేమండి, మాట సర్లేం కదా, అబ్బాయిని తిట్టగలం. నా ఫ్రెండ్నే ఒకప్పుడు నేను పెట్టుకుంటే వాడే 100 కారణాలు చెప్పేవాడు. అరే ఏందిరా ఇది, నువ్వు అడిగింది అవకాశం, ఫోన్లో చేస్తావు కదా అనుకుంటే, అమ్మాయి బాగాలేదని ఒకసారి, పంచాయతీ ఉందని ఒకసారి, డిస్కషన్ ఉందని ఒకసారి, ఊరు వెళ్తా అని ఒకసారి, నువ్వు చేసింది 4 ఎపిసోడ్లు, 40 కారణాలు. ఓహో, డెఫినెట్గా నువ్వు పెద్ద స్టార్ అవుతా, అప్పుడు నేను చచ్చిపోతాను అని చెప్పాను. సో ఏంటి అసలు మూవీస్ ఎలా ఉంటాయి? ఇది కంప్లీట్ అవ్వాలి, అందుకే నేను మ్యాక్సిమం ఇన్ హౌస్ వాళ్ళని తీసుకుంటానండి. అవే మొక్కలను చూపిస్తున్నామంటే ఇంకేం చేస్తాం, కొత్త మొక్కలు లేరు, మరి తప్పదని. విరాజిత ఎంప్లాయీ, రెడ్డి గారు ఎంప్లాయీ, పూజ ఎంప్లాయీ, తర్వాత శ్వేత గారు ఎంప్లాయీ, అందరూ ఎంప్లాయీస్ అండి. వాళ్ళతో ఇంక వెళ్ళాల్సి వస్తుంది, అదే కంటిన్యూ. కొత్త వాళ్ళు చేసి ఇది ఆఫీస్ వాళ్ళు అనుకోండి, మనకు రైట్ ఉంటుంది, సార్ ఇలా అంటున్నారు సార్ అంటే ఆయన మాట్లాడుకుంటారు, ఇంకా బాస్ కానీ మా మేనేజర్ కానీ అలా మాట్లాడుకుంటారు. బయట వాళ్ళు అలా అన్నాం కదండి. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక ట్రెండ్ తగ్గిపోయింది అనుకోవచ్చా యూట్యూబ్లో మొత్తం వెబ్ సిరీస్లు కొంత హవా మీదని కాదు, జనరల్గా తగ్గిపోయింది, ఓవరాల్గా తగ్గిపోయింది. సినిమాల వైపే అందరూ సినిమాల వైపు లేదండి, లేదు మొత్తం ఇండస్ట్రీనే కొంచెం డల్గా ఉందన్న.
ఎందుకట్లా ఇప్పుడు మంచి హిట్స్ ఉన్నాయి, ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయాము ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ తెలుగు అండి. వాళ్ళు. ఇప్పుడు నా దాంట్లోనే నాకు చాలామంది సేమ్ లొకేషన్ మారుతున్నావంటే ఈ కథ ఇట్లా రాసి అట్లా ఒక అమ్మాయిని దించి పేరెంట్స్ పెడితే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది డబ్బులు ఎక్స్పెక్టేషన్ కానీ ఫ్రీగా వచ్చేయాలి. మనం ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే ఎంత బాధపడిపోయాం బికాజ్ మనకి ఫ్రీగా సినిమాలు ఇచ్చాడు ఆయన. కానీ ఫ్రీగా లొకేషన్లు ఇవ్వరు కదా, ఫ్రీగా కెమెరా రాదు, అట్లా చాలా ఉంటాయండి.